మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఐటీ రంగంలో ఇన్నాళ్ళు మనం చూసింది ఒక ఎత్తు. ఇప్పుడు చూడబోయేది మరో లెవెల్. గ్లోబల్ ఐటీ దిగ్గజాల కోటలు బద్దలు కాబోతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి కంపెనీల సామ్రాజ్యాలకు మరణ శాసనం రాస్తూ ఓపెన్ ఏఐ ఒక విధ్వంసకర అడుగేసింది. అదే డిప్లాయ్కో. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ఇది ఒక సర్వీస్ ఆర్మీ. $10 బిలియన్ మార్కెట్ వాల్యూతో సిలికాన్ వ్యాలీ అండతో ఐటీ సేవల నిర్వచనాన్ని మార్చేస్తోంది. మనుషులు చేసే పనికి స్వస్తి, మెషిన్ చేసే ఫలితానికి ప్రాశస్త్యం, ఇది వీరి నినాదం. ఈ దెబ్బతో లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కెరీర్ గాల్లో దీపంలా మారుందా? అసలు ఏంటి డిప్లాయ్కో? దీని వెనుకున్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? సాక్షి టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. వ్యాపార ప్రపంచంలో ఒక సాదాసీదా లెక్క ఉంది. ఒక కంపెనీ ఏఐ సాఫ్ట్వేర్ కోసం $1ను ఖర్చు చేస్తే దానిని తమ సంస్థలో అమలు చేయడానికి మరో $6 ఖర్చు చేస్తుంది. ఇప్పటిదాకా ఈ $6 ఆదాయం టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల ఖాతాలోకి వెళ్లేది. కానీ ఇప్పుడు ఓపెన్ ఏఐ ఆ $6 భారీ మార్కెట్ను నేరుగా చేజిక్కించుకోవటానికి డిప్లాయ్కోని రంగంలోకి దించింది. సాఫ్ట్వేర్ మాదే, సర్వీస్ మాదే, లాభం కూడా మాదే అనేది ఓపెన్ ఏఐ వ్యూహం. డిప్లాయ్కో మార్కెట్ వాల్యూ $10 బిలియన్. గోల్డ్మాన్ సాక్స్, సాఫ్ట్ బ్యాంక్ వంటి ఆర్థిక దిగ్గజాల అండతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2000 టాప్ కంపెనీల నెట్వర్క్ ఇప్పుడు ఓపెన్ ఏఐ చేతిలో ఉంది. దీనికి తోడు లండన్ కు చెందిన టుమారో అనే సంస్థను కొనుగోలు చేయడం ద్వారా టెస్కో, వర్జిన్ అట్లాంటిక్ వంటి కంపెనీల వ్యవస్థలను మార్చేసిన 150 మంది టాప్ ఎక్స్పర్ట్ ఇంజనీర్లను తన గూటికి చేర్చుకుంది. వీరు సాదాసీదా కోడర్లు కాదు, క్లయింట్ ఆఫీసుల్లోనే ఉండి సప్లై చైన్, ఫినాన్స్ విభాగాలను రీడిజైన్ చేసే వార్ రూమ్ స్పెషలిస్ట్. ఈ పరిణామం భారత ఐటీ రంగానికి ఒక గండం లాంటిదే. మన ఐటీ కంపెనీల బలం మ్యాన్ పవర్. వేల సంఖ్యలో ఫ్రెషర్లను తీసుకుని వారికి శిక్షణ ఇచ్చి క్లయింట్ పనులకు వాడటం మన బిజినెస్ మోడల్. కానీ ఓపెన్ ఏఐ తెచ్చిన ఏఐ ఫస్ట్ మోడల్ వల్ల మనుషుల అవసరం భారీగా తగ్గుతోంది. గతంలో 10 మంది జూనియర్ డెవలపర్లు వారం రోజులు చేసే పనిని ఇప్పుడు కేవలం 2 వ్యక్తులు ఏఐ బాట్లతో కలిసి 48 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. ఫలితంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగ నియామకాలు ఇప్పటికే 30% పడిపోయాయి. మరో భయానక నిజం ఏమిటంటే ఫ్రెషర్ల కొరత. ఐటీ పరిశ్రమలో నేడు జూనియర్లు లేకపోతే 5 ఏళ్ల తర్వాత సీనియర్లు ఎక్కడి నుంచి వస్తారు? దీనినే సీనియారిటీ వాక్యూమ్ అంటారు. అంటే భవిష్యత్తులో ఐటీ రంగం కేవలం కొద్ది మంది హై-ఎండ్ నిపుణుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. సాంప్రదాయ ఐటీ కంపెనీలు తమ బిజినెస్ మోడల్ను మార్చుకోకపోతే చరిత్రలో నోకియా, కొడాక్ కంపెనీల్లాగే మిగిలిపోక తప్పదు. ఓపెన్ ఏఐ వేసిన ఈ ఎత్తుగడ ఐటీ సేవల రంగంలో ఒక సర్జికల్ స్ట్రైక్. ఇది కేవలం టెక్నాలజీ మారటం కాదు, ఒక ఆర్థిక వ్యవస్థే తలకిందులు కావటం. కోడింగ్ రావటం మాత్రమే కాదు, ఆ కోడ్ రాసే ఏఐని శాసించటం తెలిసిన వాడిదే రేపటి రాజ్యం. మన ఐటీ నిపుణులు ఈ సునామీని తట్టుకొని నిలబడతారా లేదా అన్నదే ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక ప్రశ్న.